బ్యాక్ టు న్యూస్. ఇక గాంధీ భవన్లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కాబట్టి ఇది కేసీఆర్ గారి యొక్క వారికి ఉన్నటువంటి ఇబ్బందులు. మరి ఇంకేమన్నా ఎనిమిస్ కానీ తెలంగాణ ప్రజలు బ్రదర్ పాయింటే, తెలంగాణ ప్రజలు 9 ఏళ్ళు 10 ఏళ్ళు కేసీఆర్ని మోసి ఈ అబద్ధాల దిట్ట కేసీఆర్ గారు అని 9 ఏళ్ళ తర్వాత గ్రహించి కాంగ్రెస్కి పట్టం కట్టిరు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ ఎప్పుడు పోతే అప్పుడు సెక్రటరీలో దొరుకుతున్నారా చెప్పండి. 10 ఏళ్ల కాలంలో సెక్రటరీలో ఎప్పుడైనా మీకు కేసీఆర్ మీకు ఎప్పుడైనా దొరికిందా? దొరకలేడు కదా. సెక్రటరీలో సమ్మక్క సారక్కల జాతర ఎట్లుంటుంది, ఏడుపాయల దుర్గమ్మ జాతర ఎట్లుంటుంది, మెదక్ చర్చి దగ్గర జాతర ఎట్లుంటుంది, మా దగ్గర ఫతేఖాన్ దర్గా సంవత్సరానికి ఒకసారి అయితే సంగారెడ్డిలో జాతర ఉంటుంది. అలాంటి జాతర వాతావరణం ఇప్పుడు మన బోనాల పండుగ జాతర కానీ, ఎల్లమ్మ జాతర కానీ, ముత్యాలమ్మ జాతర కానీ, దుర్గమ్మ జాతర కానీ, మల్లన్న జాతర కానీ, బీరప్ప జాతర కానీ ఎట్లయితే జనాలు ఉంటారో అట్లా సెక్రటరియట్లో ఇప్పుడు జనాలు ఉంటున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టి సెక్రటరియట్లో పార్కింగ్ జాగ దొరకలేదు. ఇలాంటి పరిపాలన, ప్రజల మధ్యలో పరిపాలన 9-10 ఏళ్ల తర్వాత తెలంగాణ సెక్రటరియట్లో జరుగుతున్నది. ఇది నిజము. దీనికి సాక్ష్యం మీడియానే. మనకు చాలా మంది మీడియా వాళ్ళు మాకు పార్కింగ్ దొరకలేదన్నా, మా మీడియా వాళ్ళకి దొరకలేదన్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఏ సామాన్య మానవుడు సెక్రటరీలకు డైరెక్ట్గా పోయి పనిచేసుకునే పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదలైంది. ఈరోజు ఏం ప్రతి మినిస్టర్ మీకు సెక్రటరీలో అవైలబుల్ ఉన్నాడు. జిల్లా టూర్స్ చేస్తున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీకు సెక్రటరీలో దొరుకుతాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నీకు సెక్రటరీలో దొరుకుతాడు. పొన్నం ప్రభాకర్ గారు నీకు సెక్రటరీలో దొరుకుతాడు. జూపల్లి గారు సెక్రటరీలో దొరుకుతారు. సీతక్క సెక్రటరీలో దొరుకుతుంది. కొండ సురేఖ సెక్రటరీలో దొరుకుతుంది. మా దామోదర్ రాజనరసింహ గారు సెక్రటరీలో ఉంటారు. శ్రీధర్ బాబు గారు సెక్రటరీలో ఉంటారు. ఇంకా సాక్ష్యం ఇంకేం కావాలి మీకు? సెక్రటరియట్లో ఉండి పరిపాలించిన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారితో పాటు మినిస్టర్స్, మీరు ఫామ్ హౌస్లలో ఇళ్లలో వండుకొని పరిపాలించిన చరిత్ర కేసీఆర్ కుటుంబాన్ని. ఇది కాదా? ఇది నిజమే కదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ సెక్రటరీతో ఉంటాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్, మీకు సెక్రటరీలో అందుబాటులో ఉంటాడు. ఆయన కూడా కాబట్టి మళ్ళీ ఒకసారి మోసం చేసినాం, అధికారం వచ్చినాం, మళ్ళీ తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేయాలని కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన చేస్తుండో అది తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మకండి, మళ్ళీ మోసపోకండి. భవిష్యత్తులో మా పథకాలు స్టెప్ బై స్టెప్గా స్టార్ట్ అయినాయి, అది అందరూ కూడా తెలుసు. బ్యాలెన్స్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ జరిగి తీరుతుంది అని పదే ఘంటాబద్ధంగా ప్రమాణం చేసి మరి చెప్పిండు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?